మొదటిగా 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. రైట్. సాధారణంగా గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకెళ్తాడు, మేతకు తీసుకెళ్తాడు. అలా మేతకు తీసుకెళ్తున్నప్పుడు గొర్రెలు సాధారణంగా ఏం చేస్తాయంటే తలకాయ దించుకొని కనిపించిన మేత మేస్తూ 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 ఉంటాయి. మళ్ళా రేపు దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా ఆవురావురమని మేత మేస్తూ ఉంటాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే మేత మేసే ప్రక్రియలో వాటికి మేత దొరికిన చోటికల్లా వెళ్ళిపోతా ఉంటాయి. కానీ ఆ తిండి మీద ఉన్న వ్యామోహంలో పడి అవి కాపరి వైపుకు చూడడం మానేస్తాయి. అర్థమవుతుందా? ఎందుకని? అది తిండి ధ్యాసలో పడిపోయినాయి. కొన్ని జ్ఞానం కలిగిన గొర్రెలు అయితే ఏం చేస్తాయంటే అది మేత మేస్తూ ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో కాపరిని చూస్తూ ఉంటాయి. ఎందుకని? కాపరి ఒకవేళ లేకపోతే మన జీవితాలు ప్రమాదంలో పడతాయి. అమాంతంగా ఏదో ఒక మృగం వచ్చింది అని అంటే మనల్ని ఎత్తుకెళ్ళిపోతుంది. జ్ఞానం కలిగిన పద్ధతి కలిగిన గొర్రెలేమో మేత మేస్తూ ఉంటాయి, మధ్యలో చూస్తూ ఉంటాయి కాపరి ఎక్కడున్నాడు అని చెప్పి. కానీ కొన్ని తింగర గొర్రెలు ఉంటాయి, తిక్క గొర్రెలు ఉంటాయి. అవి ఎంతసేపు తింటానే ఉంటాయి తప్పించి కాపరి వైపుకు చూడడం. ఈ సహోదరులు, మనకంటూ ఒక కాపరు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు తినాలంటే కష్టపడాలి. ఆ కష్టం ఉద్యోగం కావచ్చు, చేతి వృత్తి కావచ్చు, వృత్తిరీత్యా నువ్వు చేసే పనులు కావచ్చు, చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవడం కావచ్చు, ఇస్త్రీ చేయటం కావచ్చు, టీ స్టాల్ పెట్టుకోవడం కావచ్చు, ఒక సెక్యూరిటీ గార్డుగా ఉండడం కావచ్చు, ఒక చిన్న యాన్సిలరీ పెట్టుకోవడం కావచ్చు, హాస్పిటల్లో పనిచేయటం కావచ్చు, కంపెనీలో పనిచేయటం కావచ్చు. అది వృత్తి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఇవన్నీ దేనికోసమయ్యా అని అంటే చెప్పండి, దేనికోసం? కూటి కోసం. ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం అండి? కడుపు నింపుకోవడం కోసం. మీరు సంపాదించే సంపాదన ప్రధానంగా దేనికోసం? ఇంటి రెంట్ కట్టడం కోసమా? ఈఎంఐలు కట్టడం కోసమా? చెప్పండి, ఎందుకోసమా? నీ కుటుంబాన్ని పోషించటం. సంగమా వినండి, కొన్ని గొర్రెలేమో ఒకవైపు అవి చక్కగా మేత మేస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో తలకాయ ఎత్తి చూస్తూ ఉంటాయి. కాపరి మా దగ్గరే ఉన్నాడుగా. ఎందుకని? కాపరి లేకుండా మేము బ్రతకడం సాధ్యము కాదు, మాకు క్షేమము ఉండదు. కాబట్టి కాపరిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. మరి కాపరేమో 1000 కళ్ళతో వీటిని కనిపెడుతూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. కానీ కాపరికున్న నమ్మకం ఏమిటో తెలుసా? ఈ గొర్రెలు మేత మేసుకుంటూ 10 ఇట్లాగ వెళ్తాయి, ఒక 5 ఇట్లాగ వెళ్తాయి, 3 ఇట్లాగ వెళ్తాయి, 1 ఇట్లాగ వెళ్తుంది. ఏవి ఎట్టెళ్ళినా కూడా కాపరి పిలిస్తే అన్ని గొర్రెలు వచ్చేస్తాయి. కాబట్టి కాపరి ఏం చేస్తాడంటే అవి మెయ్యాలని చెప్పేసి మేతకు వదిలేస్తాడు, ఒక చెట్టు కింద ఎక్కడైనా కూర్చుంటాడు. అలా ఎందుకు ప్రశాంతంగా ఒక చోట కూర్చుంటాడయ్యా అని అంటే, నేను పిలిస్తే చాలు నా గొర్రెలు తిరిగి వచ్చేస్తాయి అనే నమ్మకం. కానీ ఏ గొర్రె అయితే ఈ మేత మేసే ప్రక్రియలో ఇక్కడ బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళింది, ఇంకొంచెం ముందుకెళ్ళింది, అక్కడ బాగుందని చెప్పి వెళ్ళింది, ఇంకొంచెం ముందుకెళ్ళింది, అక్కడ బాగుందని చెప్పి వెళ్ళింది, ఇంకొంచెం రాళ్ళు రప్పలు ఉన్నాయి, పొదలు చెట్లు ఉన్నాయి, అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని చెప్పి ఆ రాళ్ళ కవతలకు వెళ్ళింది, ఆ పొదల కవతలకు వెళ్ళింది, ఆఖరికి కాపరి పిలిచినా సరే వినలేని చోటికి వెళ్ళిపోయింది. సాయంత్రం అయింది, పిలిచిన గొర్రెలన్నీ వచ్చేసినాయి. చక్కగా తన దొడ్డికి తీసుకెళ్ళిపోయాడు, లెక్కేసుకున్నాడు. ఒక గొర్రె లెక్క తప్పింది. ఏమిటి, ఒక గొర్రె రాలేదేమిటి అని చెప్పి ఆ కాపరి ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నటువంటి ఆ దొడ్డెలో 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె కోసం బయలుదేరుతాడు. ఇప్పుడు ప్రశ్న, అసలు తప్పిపోయిన కారణం ఏమిటి? మొదటిగా చెప్పా, తప్పిపోయిన కారణం ఏమిటి? తినడానికి అని చెప్పి తప్పిపోయింది. రైట్?
ఈరోజు మనలో కొంతమంది తప్పిపోతున్నారు, ఎంతో కొంత దేవునికి దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటి? నువ్వు తినడానికి నీకంటూ ఒక ఉద్యోగం కావాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక రాబడి కావాలి. దానికి ఇందాక చెప్పినట్టుగా వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రకరకాల మార్గాల్లో నీ కుటుంబ పోషణ కోసం వెతుకులాడుతున్నావు. వెతుకో, నీకు దొరుకుతుందని ప్రభువు సెలవిచ్చాడు. కానీ దేవునికి మాత్రం దూరము కావద్దు. అమ్మ వింటున్నావా? సహోదరి వింటున్నావా? ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి, సంపాదన అని చెప్పి కాపరికి నువ్వు దూరం అయితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ ఉద్యోగం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఉద్యోగం అని అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ వ్యాపారం అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు, ఆరాధనను వదిలిపెట్టేస్తున్నావు, ఆత్మీయతను వదిలిపెట్టేస్తున్నావు, ఆప్తులైనటువంటి కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకని? అక్కడ ఉద్యోగం, ఆ పట్టణంలో ఉద్యోగం, ఆ దేశంలో ఉద్యోగం, అక్కడ వ్యాపారం, ఇక్కడ వ్యాపారం. ఇలా కుటుంబాన్ని పోషించుకోవడం తప్పు కాదు, అది బాధ్యత. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించే ప్రక్రియలో ఒక కన్ను నీ ఉద్యోగం మీద ఉండాలి, ఒక కన్ను నీ కాపరి మీద ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం.